తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అదాలత్ కార్యక్రమం నిర్వహించింది. భూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులందరినీ ఏకం చేసి వారికి అండగా ఉండేందుకు భరోసా కల్పిస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అవకతవకలపై సుల్తాన్పూర్ గ్రామంలో దాదాపు 30 మంది బాధితులను కాంగ్రెస్ పార్టీ చేరదీసి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తుంది. మనతో పాటు బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ, చెప్పండి, మీ సమస్య ఏంటి, ఏం జరిగింది? నమస్కారం సార్, నా పేరు కొత్తపల్లి లత, మా సుల్తాన్పూర్ గ్రామం, మండలం ఎల్లిగడ్డ, జిల్లా పెద్దపల్లి. మాకు 2005లో పెద్దపల్లిలో 10 గుంటలు గల పరంపోగు పాస్బుక్ ఇచ్చారు సార్. 10 గుంటల పాస్బుక్ ఇచ్చి అప్పటి నుండి ఇప్పటిదాకా 10 గుంటలు మేము దున్నుకుంటున్నాం సార్. అది ఇంతవరకు దాకా మాకు పట్టా కాలేదు సార్, పట్టా కాలేదు మాకు. దాని మీద కేసీఆర్ బీమా కానీ పథకాలు కానీ మాకు ఏమీ రాలేదు సార్. మాకు ఆ బుక్ పట్టా కావాలి సార్. తనకు సంబంధించిన భూమి ఇప్పటివరకు కూడా పట్టా కాలేదు అని చెప్పి మహిళ చెప్తున్నారు. మనతో పాటు మరొక బాధితులు ఉన్నారు, వారిని సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఎదుర్కొన్నా అంటే రైతు బంధు పడతలేదు. కాంగ్రెస్ హయాంలోనే పట్టాలు వచ్చినాయి. రైతు బంధు పడతలేదు, ఎందుకు పడతలేదు అని పోతే ఇవి సపోర్ట్ చేస్తలేదు మండలంలో. ఏమంటే ఇప్పుడు పడాయని చెప్తున్నారు. మళ్ళీ మా అవ్వ పేరు ఉంది, నా పేరు మీద చేయాలంటే అది కూడా చేస్తలేరు. అంటే ధరణిలో మీ పాస్బుక్ అవి అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అన్నీ ఉన్నా కానీ చెప్తలేరు. రైతు బంధు గురించి అడిగితే మరి అధికారులు ఏమంటున్నారు? ఇది మాకు తెలియదు అంటారు, మాకు తెలియదు అంటారు. రైతు బంధు పడేది నేను 4 సార్లు పోయినా, మండలం ఎలిగేట్కి పోయినా. సో ఇది ఇక్కడి సుల్తాన్పూర్ గ్రామంలో భూ బాధితుల సమస్యలు. కాంగ్రెస్ పార్టీ తమని ఆదుకుంటుందని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీ వస్తే తమ కష్టాలు తీరుతాయి, భూ సమస్యలు అన్నీ తీరుతాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.